జై శ్రీరామ్. సుందరం అంటే సుందరమైన కాండ, సుందరకాండ అంటే అందమైన కాండ అని అందరికీ తెలుసు. ఇదొక్కటి తప్ప మిగిలినవి అందమైనవి కావు అంటే అదొక దోషమట. దీనికి మాత్రమే సుందరమని ఎందుకు పేరు పెట్టారంటే దీని వెనకాల అనేక రకాలైన భావాలు కనిపిస్తూ ఉంటాయి. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరే కిమ్న సుందరం అంటే సుందరంలో సుందరం కానిది ఏమిటి? అన్నీ సుందరములే. ముందు సుందరుడు రాముడు, తరువాత కథ సుందరం, సీతమ్మ సుందరం, కావ్యం సుందరం, వనం సుందరం, కపి సుందరుడు, మంత్రం సుందరం. దీనిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాఖ్యానం వ్రాయవచ్చు. ఋషికల్పుడైన మహానుభావుడు సుందరకాండ వైభవాన్ని ప్రస్తావన చేస్తూ చెప్పిన అద్భుతమైన శ్లోకం. సుందరకాండలో రాముడు సుందరుడు అంటే మిగిలిన కాండలలో కాదా అనే ప్రశ్న వస్తుంది. మిగిలిన కాండలలో కంటే ఏదో ప్రత్యేకత ఈ కాండలో ఉంది. సుందర శబ్దానికి అర్థం లోక వ్యవహారంలో చెప్పుకునే అందం కాదు. సుందర శబ్దం ఆనందానికి పేరు. ఆనందం కలిగించే అందాన్ని సుందరం అని అనాలని చెప్పారు. సుందరకాండ రామకాండ. సుందరుడు అంటే రాముడు. ఆనందమే సుందర అనే శబ్దానికి అర్థం. ఆనందాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక భావానికి ఇన్ని పేర్లు ఋషులు ఇచ్చిన సంస్కృత భాషలో మాత్రమే ఉంటాయి. ఆనందం, మోదం, ప్రమోదం, హర్షం, సుఖం, సుందరం ఇవన్నీ ఆనందానికి పేర్లు. ఏ ఆనందానికి ఏ పేరు వాడాలో తెలియాలి. ఏ ఆనందాన్ని సుందరం అంటారో ఆలంకారికులు చక్కగా తెలియచేశారట. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అని చెప్పారు. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరం అని పేరు. లోకంలో జరిగే వాటిలో కూడా అన్ని అనుభవాలు చూడవచ్చు. ఒక కొత్త వస్తువు వల్ల కలిగే ఆనందం కంటే ఇష్టమైన వస్తువు పోయి తిరిగి లభించినప్పుడు కలిగే ఆనందం అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు సుందరకాండకి ఆ పేరు ఎలా వచ్చిందో అందరికీ స్పష్టమవుతుంది కదా. ఇక్కడ పోయిన వస్తువేంటి, తిరిగి దొరికిన వస్తువేంటి అంటే సీతమ్మ. ఆ సీతమ్మ జాడ అంతవరకు తెలియకుండా ఉంది, ఇప్పుడు దొరికింది, అది ఆనందం. అంతేకాదు సీతమ్మకి కూడా రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడు, తనను ఉద్ధరిస్తాడా, ఉద్యమిస్తున్నాడా ఇవేమీ తెలియని స్థితిలో ఉంది. ఆమెకు కూడా రాముని జాడ తెలిసి ఆనందం కలిగింది. సీతమ్మ జాడ రామునికి తెలిసి ఆనందం కలిగింది. నేను రామచంద్రమూర్తికి మాటిచ్చాను సహాయపడతానని, నెరవేర్చగలనా అనుకుంటున్న సుగ్రీవునికి కూడా హమ్మయ్య అని ఆనందం కలిగింది. హనుమంతుడు లంకకి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు, సీతమ్మ జాడ చెప్తాడా అని ఎదురు చూస్తున్న వానరవీరులైన అంగదాదులందరికీ ఆనందం కలిగింది. ఇంతమందికి ఆనందం ఏ కాండలో కలిగిందో ఆ కాండ పేరు సుందరకాండ. ఇది సుందరకాండ శబ్దానికి అర్థం. ఈ కాండలో అందరికీ ఆనందం కలిగింది, ఎవరికీ దుఃఖం మిగలలేదు. ఏ రకమైన దుఃఖం కలిగినా సుందరకాండ పారాయణ చేస్తే ఆ దుఃఖం తొలగిపోతుంది అనేది ఇందులో ఉన్న వస్తు విశేషం వల్ల కూడా తెలుస్తోంది. సుందరకాండకు మరొక పేరు చెప్పుకోవాలంటే ఆనందకాండ అని చెప్పవచ్చు. మరి హనుమంతునికి మాత్రం ఆనందం కలగలేదా? సీతమ్మని చూస్తానా లేదా అనుకునే బయలుదేరాడు. ఆయన కూడా సీతమ్మను చూసిన వెంటనే ఆనందపడ్డాడట. కనుక ఆయనకు కూడా ఆనందమే. హనుమంతుడు పొందిన ఆనందాన్ని ప్రక్కన పెడితే సీతమ్మకి కానీ, రామునికి కానీ, సుగ్రీవునికి కానీ, వానరవీరులకు కానీ ఇందరికీ ఆనందం ఎవరి వల్ల కలిగిందనే ప్రశ్న వేసుకుంటే అది మన హనుమంతుని వల్లే కదా అని తెలుస్తుంది. ఆంజనేయుడు అందరికీ ఆనందం కలిగించాడు కనుక ఆనందం కలిగించిన వాడినే సుందరుడు అనాలి. కనుక హనుమంతుడు అంటేనే సుందరుడు. సుందరకాండ అంటే హనుమత్కాండ. సుందరకాండను గమనించినట్లయితే మొదటి నుండి చివరి వరకు హనుమంతుడే ఉంటాడట. రావణుడు కనబడతాడు, సీతమ్మ కనబడుతుంది, రాముడు కనబడతాడు, వానరవీరులు కనబడతారు. మరి హనుమంతుడు ఒక్కడే కనబడతాడంటే జాగ్రత్తగా పరిశీలించాలట. ఇక్కడ హనుమంతుడు చూస్తున్నది, వింటున్నది, అంటున్నది, అనుకుంటున్నది ఇవే
సుందరకాండలో ఉంటాయి. రావణుడు వచ్చి సీతమ్మతో మాట్లాడే ఘట్టం ఉంది, కానీ హనుమంతుడు చూస్తూ ఉన్నదే. అదేవిధంగా రామచంద్రమూర్తి హనుమంతునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఒక కాండ అంతా ఒక్కని చుట్టూ తిరుగుతుంది. ఇదొక్కటే కాబట్టి సుందరకాండ హనుమంతుని ప్రధానంగా తీసుకుంటుంది. హనుమత్ భక్తులకు పారాయణ చేయడానికి హనుమత్ కథ సుందరకాండే. హనుమంతుడు సుందరుడు. సుందరే సుందరం మంత్రం అన్నారు. రామునికి సీతమ్మకు సంబంధించిన దిగులు వదిలి ఆయన ఆనందంగా ఉన్నాడు. సీతమ్మ ఆనందంగా ఉంది. వారంతా ఆనందాన్ని పొందారు, ఇంకా అందంగా ఉన్నారు. సృష్టిలో ఏదైనా ఆనందం కలిగినప్పుడే అందంగా ఉంటుంది. నవ్వే ముఖం ఎప్పుడూ అందమే కదా. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. రామశబ్దానికే ఆనందమని అర్థం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగతికి ఆనందాన్ని కలిగించడానికై వచ్చిన ఆనందమూర్తి రాముడు. అలాంటి రామునికి ఆనందం కలిగించినవాడు హనుమంతుడు. ఆనందకారకునికి ఆనందమూర్తికి ఆనందాన్ని కలిగించిన ఆనందమూర్తి హనుమంతుడు. హనుమంత్ శాస్త్రం అంతా సుందరకాండలో ఉంది. హనుమత్ భక్తులకి పారాయణ గ్రంథం సుందరకాండ. మంత్రశాస్త్రం సుందరకాండలో ఉన్నది అనే విషయం మంత్రశాస్త్రంలోనే చూద్దాం. అస్య శ్రీ సుందర హనుమాన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అని ప్రారంభం అవుతుంది సుందర హనుమాన్ మహామంత్రం. ఈ మంత్రానికి అంగంగా 27 హనుమాన్ నామాలు చెప్పారు. ఆ 27 నామాల్లో చెప్పబడ్డ హనుమన్మూర్తులు మొత్తం సుందరకాండ అంతా పరుచుకొని ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మరో 5 కూడా కలిపి 32 రకాల హనుమన్మూర్తులు సుందరకాండలో చూపించారు. హనుమన్మూర్తులు అంటే మంత్రదేవతలు. 32 హనుమాన్ మంత్రములు సుందరకాండలో ఉన్నాయి. సుందరకాండ పారాయణం చేస్తే 32 హనుమాన్ మంత్రాలు ఉపాసించిన ఫలం లభిస్తుంది. అవి కొంత హనుమజ్జపం చేసి సుందరకాండ చదివితే ఆయన చూపిస్తారట. మనం మళ్ళీ శాస్త్రాలు అవన్నీ వెతుక్కోనక్కర్లేదు. అంత శ్రద్ధగా జపం చేస్తే ఆయన తప్పకుండా చూపిస్తాడు. ఉపాసనాపరుడు రామాయణం చదివితే కనబడేది వేరు, కేవల ఉపన్యాసకుడు చదివితే కనబడేది వేరు. ఉపాసనా బలం అంటేనే దేవత అని తెలుస్తుంది. స్తోత్రాలు శ్లోకాలు ఉట్టంకించుకుంటూ వెళ్తే తెలీదు. అనుభవం రావాలంటే ఉపాసనే. గంగలో దిగిన వానికే తడి తెలుస్తుంది. దేవతని ఉపాసించిన వానికే దేవత తెలుస్తుంది. అప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ రూపాలతో హనుమంతుడు ఉంటాడో ఆయన చూపిస్తాడు. సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే ఇన్ని హనుమన్ మంత్రమూర్తుల అనుగ్రహం కూడా పారాయణ చేసేవారికి లభిస్తూ ఉంటుంది. ఇదే సుందరే సుందరం మంత్రం అనే మాటలోని విశేషం. పద్మపురాణంలో దేవతలు అందరూ కైలాసానికి వెళ్ళి శివునితో ఒక మాట అంటారు. స్వామి, లోకరక్షణ కోసం నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరిస్తున్నారు. మీరు రావాలి. హరిహరులు ఇద్దరూ కలిస్తే కానీ ఈ లోకంలో ఏ కథ కదలదు కదా. హరిహరాత్మకం జగత్తు అదొక శాస్త్రం. అలా పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా వస్తాను. నేను త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఆయన బాణమైతేనే నేను ఆ పని చేయగలిగాను. అప్పటి నుండి ఆయనకు ఎప్పుడు సహాయపడతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నేను వస్తాను అన్నారట. ఆ బాణమైతేనే అనే మాట తరువాత సుందరకాండలో అనుబంధంగా వస్తుంది. బాణమై ఆయన వచ్చాడు గనుక నేను వస్తాను అన్నాడు పరమేశ్వరుడు. ఎలా వస్తాడో చెప్తూ ఇది సుందరుడు జ్ఞాని శ్రీమంతుడు అయిన హనుమంతునిగా మారుతాత్మజునిగా వస్తాను అన్నాడట. ఇందులో ప్రథమ శబ్దం శివుడు చెప్పింది సుందరః. సుందర హనుమాన్ ధ్యాన శ్లోకంలో సుందరం అనే మాటను చూపించారు. సుందర అనేది హనుమంతునికి మంత్రమునందు ఉన్న పేరు కనుక సుందరకాండ హనుమత్కాండ అనే అర్థం కూడా తీసుకున్నాం. ఆనందకాండ, హనుమత్కాండ, సుందరకాండ. సుందరకాండకి మరొక పేరు బీజకాండ. రామాయణం వృక్షమైతే సుందరకాండ బీజం. సమస్త రామాయణ వృక్షస్వరూపం బీజరూపంలో సుందరకాండలో ఉంది. వృక్ష సారమంతా బీజంలోనే కదా ఉంటుంది. రామాయణ సారమంతా సుందరకాండలో ఉంది కనుక దానికి బీజకాండ అని పేరు.
మంత్రశాస్త్రంలో బీజాక్షరాలు ఎలాగైతే ఉంటాయో ఆ బీజాక్షర శక్తులన్నీ సుందరకాండలో నిక్షిప్తమై ఉన్నాయి కనుక దానికి బీజకాండ అని పేరు వచ్చింది. సుందరకాండ కేవలం నియమం పెట్టుకొని పుస్తకం పట్టుకొని పారాయణం చేయడమే కాదు, సుందరకాండ శ్రవణం కూడా పారాయణ ఫలితం ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. పఠనాత్ శ్రవణాత్ తస్య భక్త్యా ప్రవచనాదపి సిద్ధ్యంతి సిద్ధయ సర్వాః అనర్థస్య వినశ్యతి. పఠనం చేసిన, శ్రవణం చేసిన, ప్రవచనం చేసిన నియమం మాత్రం భక్త్యా అని చెప్పారు. శ్రద్ధాపూర్వకంగా అంటే ప్రేమగా దీనిని కానీ విన్నా, పఠనం చేసిన, ప్రవచనం చేసిన సర్వసిద్ధులు లభిస్తాయట. జాతకరీత్యా కలిగే దోషాలు తొలగిపోతాయి. విశేషతోపి రోగభీతానాం పరమౌషధం. ముఖ్యంగా ఆరోగ్యానికి సుందరకాండ పారాయణ చాలా ముఖ్యం. ఇంత మహిమని చెప్తారు సుందరకాండ గురించి.